ముందు కూడా రాస్తాం, డెమోక్రసీలో రాయకపోతే తప్పండి, రాస్తే. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. త్వరలో చంద్రబాబును కలిసి జరిగింది వివరిస్తానన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. దొడ్డిదారిలో మంత్రి అయిన వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారు మేడా మల్లికార్జున్ రెడ్డి. రాజంపేట వ్యవహారాలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. హైకమాండ్ పిలిచినా మేడా మల్లికార్జున్ రెడ్డి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పార్టీ మారతారని నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. మల్లికార్జున్ రెడ్డిని నేరుగా పిలిచి మాట్లాడాలని హైకమాండ్ భావించినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ఈ నెల 22న అమరావతిలో రాజంపేట కార్యకర్తలతో సమావేశమవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, నియోజకవర్గ స్థాయి నాయకులను అమరావతికి రావాల్సిందిగా ఆదేశించారు. శ్రీనివాస్ రెడ్డి గారు అయితేమి, అలాగే ఆదినారాయణ రెడ్డి గారు అయితేమి, మంత్రివర్యులు రాజంపేట నియోజకవర్గానికి రాజంపేట ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీటు, కార్యకర్తల సమావేశం అని ఏర్పరిచి ఈరోజు ఒక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాకు, అలాగే ముఖ్యమైన, ఎందుకంటే జిల్లాలోనే అత్యధికంగా స్థానిక సంస్థల్లో కూడా గెలిపించుకున్న నాకైతేమి, మా జడ్పీటీసీలు అయితేమి, ఎంపీపీలు అయితేమి, ముఖ్యమైన నాయకులకి అయితేమి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే సమాచారం ఇచ్చి వారికి కావాల్సిన. అయితే మేడా మల్లికార్జున్ రెడ్డి మాత్రం పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. మరోవైపు ఇవాళ రాజంపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం అయితే స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్న తమను సమావేశానికి పిలవలేదని మేడా అభిమానులు ఆందోళనకు దిగారు. సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పార్టీ మార్పు వార్తలపై మేడా ఏమంటున్నారు? అధిష్టానం పిలిచినా ఎందుకు వెళ్లడం లేదు? ఏదైతే రాజంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అయిన మేడా మల్లికార్జున్ రెడ్డి వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ రోజు మేడా వ్యవహార శైలి బాగోలేదని చెప్పి పార్టీ వైసీపీలోకి వెళ్తున్నాడని చెప్పి పూర్తిగా నిర్ణయించుకున్న అధిష్టానం రాజంపేటలో ఇమ్మీడియట్ గా సమావేశాన్ని నిర్వహించి రాజంపేట నేతలతో సమావేశమై భరోసా ఇవ్వాలని చెప్పడం ఆదేశించడంతో ఈ రోజు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే స్థానిక ఇన్ఛార్జ్ ప్లస్ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను పిలవలేదని చెప్పి ఆయన కార్యకర్తలు కొలపడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు సమావేశాన్ని ఇటు మంత్రి ఆదినారాయణ అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీరు మాత్రం తప్పకుండా అతను వైసీపీలోకి వెళ్తున్నాడని గత 6 నెలలుగా ఇదే వ్యవహారం నడుస్తుందని, సీఎం స్థాయి కూడా సీఎం చంద్రబాబు చూసినప్పటికీ ఆహ్వానించినప్పటికీ వెళ్ళలేదని, అయితే జిల్లా నేతలుగా తాము అనేక సార్లు చర్చలు జరగాలని ప్రయత్నించినప్పటికీ తమకు అందుబాటులో దొరకలేదని, పిలిచినప్పటికీ ఎంతసేపు చాలా సార్లు ఆహ్వానించినప్పటికీ రాలేకపోవడంతో పూర్తి ఆహ్వానం వచ్చిందని, తాము వెళ్ళకపోయినా చంద్రబాబు చూసినప్పటికీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి మంత్రి ఆదినారాయణ గారిని జిల్లా అధ్యక్షుడు గారు చెప్తున్నారు. అయితే మరోవైపు మేడా మాత్రము తాము పార్టీ నుంచి వీడే ప్రసక్తి లేదని, వైసీపీకి వెళ్ళడం అనేది గత చాలా కాలంగా 6 నెలల నుంచి కాలం ఉన్నప్పటికీ తామైతే ఇంతవరకు చెప్పలేదని, వీళ్ళు మాత్రమే నేతలు కొంత కుట్రలు కొన్ని పార్టీలో తమ వైపు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పార్టీ వచ్చే ప్రసక్తే లేదని, అయితే సీఎం చెప్పిన మాట, నన్ను చూసిన మాట వాస్తవమేనని, అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను సీఎం పిలిచినా వెళ్ళలేదని, త్వరలో సీఎం దగ్గరికి వెళ్లి తప్పకుండా నేను పార్టీ వీడే ప్రసక్తి లేని చెప్తానని, అలాగే పార్టీ వ్యవహారాలు కూడా వీడు జిల్లా నేతల గురించి కూడా చెప్తానని మేడా అయితే ఖండించి చెప్తున్నాడు. అయితే పూర్తి స్థాయిలో గత 6 నెలలుగా జరుగుతున్న వ్యవహారాలు బట్టి చూస్తే కనుక వైసీపీలోకి వెళ్తాడనేది జిల్లా నేతలు, టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మేడా వ్యవహారంపై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? యోగిత కడప జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. గత నెల రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో ఎన్నికైన కడప జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఆయన విప్పు పదవిని కూడా చంద్రబాబు అప్పగించారు.
అయితే ఇటీవల కాలంలో మల్లికార్జున రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత నెల రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలోనే వారం రోజుల నుంచి మల్లికార్జున రెడ్డిని వచ్చి తనను కలవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ ఆయన వైపు నుంచి స్పందన రాకపోవడం, ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో కడప జిల్లా రాజంపేటలో ఇటువంటి పరిణామాలు మంచిది కాదు అని భావించారు. ఈ రోజు రాజంపేట వెళ్లి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఆ జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని సీఎం ఆదేశించారు. దీంతో వీరిరువురు కూడా ఈ రోజు రాజంపేట వెళ్లి అక్కడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలోనే మేడా మల్లికార్జున రెడ్డి నివాసం వైపు వెళ్తున్న తరుణంలో అక్కడ పార్టీ కార్యకర్తలు అడ్డుకొని మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన్ని కాదని అక్కడ రాజంపేటలో తెలుగుదేశం పార్టీ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పి నిలదీశారు. అయితే మల్లికార్జున రెడ్డి వచ్చినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కార్యకర్తలను కలుసుకునేందుకు మాత్రమే తాము వచ్చాము అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తో పాటు వెళ్లిన కార్యకర్తలకు మేడా మల్లికార్జున రెడ్డి అనుచరులకి మధ్య కొద్దిసేపు వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని వీరిరువురిని కూడా ఇటువాలనట్టు పంపించేశారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతున్న తరుణంలోనే ఈ పరిణామాలన్నింటినీ కూడా హైకమాండ్ నిశ్చితంగా గమనించింది. ఇదే సమయంలో ఈ నెల 22వ తేదీన అమరావతిలో ముఖ్యమంత్రి నివాసంలో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశామని, అక్కడికి కార్యకర్తలు, బీసీ శ్రేణి నేతలు, మండల, గ్రామ స్థాయి కమిటీలు, బూత్ కమిటీలు అందరూ కూడా రావాల్సిందిగా మంత్రులు కార్యకర్తలకు, నేతలకు చెప్పారు. దీంతో పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేదాటిపోతున్నాయని చెప్పి హైకమాండ్ కూడా సీరియస్ గా ఉంది అని తెలుసుకున్న మేడా మల్లికార్జున రెడ్డి కొద్దిసేపటి క్రితం అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను పార్టీని వదిలి వెళ్లేది లేదు అని చెప్పి చెబుతూనే మరోవైపు పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే తాను నడుచుకుంటాను అని చెప్పారు. తర్వాత దొడ్డిదారిన మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి అని చెప్పి ఆదినారాయణ రెడ్డిని, శ్రీనివాసరెడ్డిపై పరోక్షంగా కూడా విమర్శలు చేశారు. తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అయితే ఆయన్ను గత వారం రోజుల నుంచి కూడా పార్టీ అధ్యక్షుడిని కలుసుకోవాల్సిందిగా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా పదే ఫోన్లు వెళ్ళినప్పటికీ కూడా ఆయన వైపు నుంచి స్పందన రాకపోవడంతోనే అక్కడ ఎన్నికల సమయంలో కడప జిల్లా రాజంపేటలో నియోజకవర్గంలో ఒక నాయకత్వం లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ నాయకత్వం ఏర్పాటు చేసుకునేందుకు అక్కడికి వెళ్లామని, మేడా మల్లికార్జున రెడ్డి వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కూడా తెలుగుదేశం హైకమాండ్ చెప్తోంది. అయితే మల్లికార్జున రెడ్డి మాటలను మాత్రం తెలుగుదేశం హైకమాండ్ విశ్వసించడం లేదు. ఎందుకంటే వారం రోజుల నుంచి తన కలవాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఆయన స్పందించిన తరుణంలోనే ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ మట్టికి కడప జిల్లాలో రాజంపేట వ్యవహారాలపై తెలుగుదేశం హైకమాండ్, ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు. 22వ తేదీన జరగబోయే కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం నాయకత్వంపై హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మల్లికార్జున రెడ్డి వస్తారా, చంద్రబాబును కలుస్తారా లేదా అనే అంశం కూడా తేలాల్సి ఉంది. రేపు రాష్ట్ర పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కూడా రేపు ఉదయం 10 గంటలకు చంద్రబాబు వద్ద ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని జిల్లాల నుంచి ఆదేశించారు. ఈ సమావేశానికి కూడా మల్లికార్జున రెడ్డి వస్తారు.